ఫైన్. గొంతులో కిచ్ కిచ్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా సినిమాలో ఎంత టెన్షన్ పడ్డానో రకుల్ని పంపించడానికి ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి కూడా అంత టెన్షన్ పడ్డాను. సో మొన్న రాత్రి తిరుపతి, నిన్న పొద్దుట స్వామివారి దర్శనం, అక్కడి నుంచి చెన్నై, వైజాగ్, ఈరోజు బెంగళూరు. ఫ్లైట్ డిలే అయినా అందుకున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా సార్ మీ సరైనోడు చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, మంచి హిట్ అయింది. ఇది 3 రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కబురు నీకు. ఎందుకంటే బెంగళూరులో కూడా ఎయిర్పోర్ట్కి దిగిన వెంటనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ షాప్లో, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వచ్చాను. సార్ నిన్నే చూసాం సార్, అదిరిపోయింది సార్. సో మెడ్రాస్లో సార్ రొమ్మ నల్లాருக்கு உங்கள் సాంబార్ పెరిగే హిట్ సార్. క్యాథరిన్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, రకుల్ ఈజ్ 2 సెంటీ. ఓకే, ఆది అదరగొట్టాడు. నాకే కొంచెం డైలాగులు కొంచెం పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటే బాగుండు అన్నారు. సో బోయపాటి గారి చేత నెక్స్ట్ సినిమాలో రాయించుకుంటానని చెప్పా. సో హ్యాపీ బర్త్డే టు యూ సార్, రియలీ వండర్ఫుల్ బర్త్డే ఫర్ యూ, ఏ వండర్ఫుల్ గిఫ్ట్. సో గీతా ఆర్ట్స్కి, అరవింద్ గారికి, సో ఆ మొహమే ఆయన ఎప్పుడు ఆ చిరునవ్వుతో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఫైనల్గా సాధిస్తారు. సో ఐ థింక్ ఎ గ్రేట్ ఫాదర్ ఫర్ యూ. అలాగే బన్నీ, నేను ఆల్రెడీ నీకు మెసేజ్ పెట్టాను. ఇట్ వాజ్ సో ఇంటెన్స్, ఇట్ వాజ్ సో పవర్ఫుల్, సో స్టైలిష్, సో మాసీ. ఎందుకంటే నాకు పోలీస్ స్టోరీతో ఒక యాక్షన్ ఇమేజ్ వచ్చింది. సో ఆ యాక్షన్ ఇమేజ్ని ఎంజాయ్ చేస్తూ ఈరోజు ఈ సినిమా చూస్తూ అసూయ కూడా పడ్డాను. అబ్బా, ఇలాంటి సినిమా నా ప్రైమ్ టైంలో నేను ఇలాంటి సినిమా చేయలేకపోయానే అని. సో వండర్ఫుల్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. అలాగే బోయపాటి గారు, సో అందులో బన్నీ ఒక చోట ఏ అని వేసాడు, బి అని వేయాల్సింది. సో బన్నీ అండ్ బోయపాటి ఈజ్ బాక్స్ ఆఫీస్ అంతే. అండ్ అది చాలా చాలా బాగా చేసావు. సో ఇట్స్ అవుట్ అండ్ అవుట్, ఐ థింక్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. క్యాథరిన్, ముఖ్యంగా నేను మా ఆవిడ ఎలా ఫీల్ అవుతుందో, నా కూతురు ఎలా ఫీల్ అవుతుందో, యాక్షన్ సినిమా కొంచెం ట్రైలర్స్ అన్ని చూసి నాన్న టోటల్గా అలాగే ఉంటుందా, ఎందుకంటే మా అమ్మాయి ఎండి పీడియాట్రిక్స్ ఇన్ బెల్గాం చేస్తుంది, బన్నీకి పెద్ద ఫ్యాన్. ఫస్ట్ డే బెల్గాంలో చూసింది. బెల్గాం అంటే దగ్గర దగ్గర కర్ణాటక బార్డరు. తను ఫోన్ చేసి చాలా బాగుంది సినిమా, అందరూ చూడాల్సింది, ఫ్యామిలీ మొత్తం చూడాల్సింది అనే ఒక ఫీల్తో వాళ్ళందరూ బెల్గాంలో చూడడం జరిగింది. నా వైఫ్, తనకు చాలా బాగా నచ్చింది రకుల్ సెంటిమెంట్ కానీ, క్యాథరిన్ క్యారెక్టర్ కానీ, ఆ సాంబార్ కానీ. ఎందుకంటే మా ఇంట్లో సాంబార్ ఎక్కువ, ఎందుకంటే మేము చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే కాబట్టి. సో టోటల్గా ఇట్ వాస్ అవుట్ అండ్ అవుట్, ఎ ఫ్యామిలీ ప్యాక్ విత్ ఆల్ ద ఎమోషన్స్. అండ్ ఐ థింక్ మీరిద్దరూ ప్లస్ ఆది అండ్ ద హోల్ టీమ్, ఇంకా శ్రీకాంత్, నేను, మీ ఇద్దరం రిలీజ్ అయిన రోజు నుంచి షేర్ చేసుకుంటున్నాం. ఎలా ఉందని వాడు, నేను ఎలా ఉందని వాడు, ఈ కలెక్షన్ ఇక్కడ ఉన్నాయి, అక్కడేదో ఏలూరు ఫుల్ అయింది, అది ఫుల్ అయింది, ఇది ఏదో మా సినిమా లాగే, ఎందుకంటే ఇది మన సినిమా కాబట్టి. ఎందుకంటే మంచి సినిమా ఎప్పుడు ఆడాలని, ఇండస్ట్రీ చల్లగా ఉండాలని, ఎందుకంటే మా మంచి మనసున్న అల్లు రామలింగ గారి ఫ్యామిలీ ఇదంతా, అలాగే మా నాన్నగారి అనుబంధం కానీ, మీతో మా ఇది కానీ, అలాగే బోయపాటి గారు అంటే నాకు పెద్ద, నేను ఎప్పుడు ఆయన సినిమాలు చూసినప్పటి నుంచి సార్ మీతో చేయాలి, మీతో చేయాలి, మీతో చేయాలి, మంచి సినిమాలో చేశాను, ఒక మంచి పాత్ర చేశాను. ఎందుకంటే రీచ్, మీలాంటి బ్యానర్లో చేయడం కానీ, నీలాంటి హీరోతో చేయడం కానీ, బోయపాటి లాంటి ఒక కమర్షియల్ డైరెక్టర్తో చేయడం కానీ, రీచ్ మాత్రం అద్భుతమైన రీచ్. ఎక్కడెక్కడి నుంచో, సింగపూర్ నుంచి మెసేజ్లు, అక్కడి నుంచి మెసేజ్లు, సార్ చాలా డిగ్నిఫైడ్గా ఉంది క్యారెక్టర్ అని. సో హ్యాపీ. సో ఈరోజు ఆదరిస్తున్న ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, తప్పకుండా ఇట్స్ a blockbuster and some family entertainer. And మా మాస్టర్లు అదరగొట్టేశారు ఫైట్లు. అలాగే నేను తమన్కు కూడా ఫోన్ చేసి చెప్పాను. సో టోటలీ ఇట్స్ అవర్ సక్సెస్. సో థ్యాంక్ యూ.